విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ మర్కాజీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత 2-3 నెలల నుంచి పాఠశాలలో అత్యవసరమైన పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ వేసవి కాలంలోనే విద్యార్థులకు యూనిఫామ్స్, SHGలు మెప్మా గ్రామీణ ప్రాంతాల్లో DRDO గ్రూపుల ద్వారా కుట్టించడం జరిగిందని, ఈసారి పాఠశాల ప్రారంభానికి ముందే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పాఠశాలకు చేరానన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మీరందరూ చదువులు పై శ్రద్ధ పెట్టాలని, బాగా కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఇక్కడ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కలిపి 1000కి పైగా విద్యార్థులు ఉన్నారని, అలాగే ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారని, అందువల్ల జిల్లాలోనే ఈ పాఠశాల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. సమావేశం అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 37,000 యూనిఫామ్స్ కుట్టించి జిల్లాలోని ప్రతి పాఠశాలలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 310 పాఠశాలలు అత్యవసర పనులైన త్రాగునీరు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 5. స్థానిక కొల్చారం మండలంలోని వైమాందాపూర్, సంగాయిపేట గ్రామాల పాఠశాలలు బుధవారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చంతో కలెక్టర్ గారికి స్వాగతం పలికారు. ఈ రోజు పాఠశాలలో పునఃప్రారంభం జరుగుతుండటంతో సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందించారు. వైమాందాపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు. పాఠశాలలో అన్ని తరగతి గదులు తిరుగుతూ పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడుగుతూ వాటిని పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు. కృషి చేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ మన జిల్లా విద్యాశాఖ గారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేరు పేరున మన పాఠశాల మన జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు, మీ అభివృద్ధికి ఉపయోగపడే అంశాలకు మాత్రమే మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మీ అభివృద్ధికి ఏం చేయగలమో అంత చేయడానికి శాయశక్తుల ప్రయత్నం. మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలలో ఇది ఉన్నతమైన కృషి అని చెప్పొచ్చు. పిల్లలే చదివే మనందరికీ ఏంటంటే అది పిల్లలు చదువుకోవాలి, మన రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. దాని భాగంలోనే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మీ అందరికీ ప్రభుత్వం మనకు ఉచిత అంటే పుస్తకాలైనా, డ్రెస్లైనా, నోట్బుక్స్ అయినా పంపిణీ కార్యక్రమంలో వచ్చినందుకు మేడంకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానాచార్య గారికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే డిఓ గారికి, అందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారికి, అలాగే ఈ సమకూర్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చూసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ ఒక 2-3 మంత్స్ నుంచి మీ స్కూల్స్లలో చాలా వర్క్ చేయడం జరిగింది. మీ ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్, అదర్ టైప్ ఆఫ్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ సమ్మర్ టైంలోనే మీ యూనిఫామ్స్ అంటే కొత్త యూనిఫామ్స్ ఆర్డర్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మెప్మా గ్రూప్స్, తర్వాత DRDO గ్రూప్స్, సర్ఫ్ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో ఈ 2 రకాల గ్రూప్స్ ద్వారా కూడా కొత్త యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈసారి టైమ్లీగా నోట్బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ ఎంథూజియాస్టిక్ టు వెల్కమ్ యూ ఆల్ బ్యాక్. సో అందరికీ